ఇదిగోండి ఇదంతా సర్పగంధ చూపించాను కదా, గ్రో బ్యాగ్స్లో వేసామని చెప్పాను కదా. ఒక సైంటిస్ట్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం గ్రో బ్యాగ్స్లో వేసి ఇంతవరకు పెంచాము. మరి ఆయన చెప్తున్నారు నెక్స్ట్ ఇవన్నీ భూమిలో వేసేయమని చెప్తున్నారండి. ఎందుకంటే సర్పగంధాకి పాము ఆకారంలో వేరు పెరుగుతుందంట. ఆ వేరు ఎక్కువ ఉపయోగం అంట. మనకు ఆదాయం కూడా ఆ వేరు మీద ఎక్కువ ఆదాయం రావచ్చంట. మేమైతే ఇదే ఫస్ట్ టైం వేయడం. నెక్స్ట్ ఈ మొక్కలన్నీ కూడా ఇంకా ఇటు వెనకాతల వైపు కూడా ఉన్నాయండి. కొన్ని వేలు వేసాము, కొన్ని వేల మొక్కలు వేసాము. ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్లో ఉండి తీసేసి బెడ్స్ వేసేసి బెడ్స్లో భూమి మీద పాతించేద్దాము అని ఆలోచిస్తున్నామండి. ఈ వేసవకాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత వేద్దామని. లేకపోతే చెప్పాను కదా పొడపత్రి కూడా వేసామని. పొడపత్రిలో మాకు ఏమీ ఇంతవరకు ఆదాయం రాలేదండి. ముందు ముందు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలా కాకుండా సర్పగంధ ఇప్పటి నుంచి కేర్ తీసుకొని ఏ విధంగా పెంచాలో అట్లా భూమిలో వేసి పెంచుదాము. భూమిలో వేస్తే వేరు బాగా ముదురుతుంది, బాగా బలంగా పెరుగుతుందని చెబుతున్నారండి. అలా చేద్దామని అనుకుంటున్నాము. ఇదిగో చూడండి వెనక వైపు ఇదంతా సర్పగంధ అండి. ఆర్గానిక్ ఎరువులే వేస్తాము. మెడిసిన్స్ ఏ మందులు అలాంటివి ఏమీ కలపకుండా ఆర్గానిక్ ఎరువులు వేసి అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ తెచ్చి ఇస్తుంటాము. అంతా మేము సైంటిస్టుల అడ్వైస్ ప్రకారమే చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా ఈ మొక్కల్ని ఇంకా బాగా పెంచాలంటే ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.